సహకారమే లక్ష్యంగా ఈ టూర్ సాగనుంది. ఫ్రాన్స్లో జరిగే G7 సదస్సు అవుట్రీచ్ సెషన్స్లో పాల్గొంటారు. G7 సదస్సులో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో మోదీ భేటీ కానున్నారు. రేపటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన చేపట్టనున్నారు. వారం రోజులు ఫ్రాన్స్, స్లోవేకియాలో పర్యటించనున్నారు. రక్షణ, పౌర, అణు ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారమే లక్ష్యంగా ఈ టూర్ సాగనుంది. ఫ్రాన్స్లో జరిగే G7 సదస్సు అవుట్రీచ్ సెషన్స్లో పాల్గొంటారు ప్రధాని. G7 సదస్సులో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో మోదీ భేటీ కానున్నారు. రైట్, ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖరారైంది. రేపు వారం రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియాలో పర్యటనకు ప్రధాని వెళ్లబోతున్నారు. రక్షణ, పౌర, అణు ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారమే లక్ష్యంగా ఈ టూర్ అయితే సాగుతుంది. దీనిలో భాగంగానే G7 సదస్సు అవుట్రీచ్ సెషన్స్లో కూడా ప్రధాని పాల్గొనబోతున్నారు. ఇక G7 సదస్సులో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో మోదీ భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు ఈసారి డొనాల్డ్ ట్రంప్తో ప్రత్యేకంగా సమావేశం అవటం అనేది హైలైట్ అవ్వబోతుంది. ఇప్పుడున్న పశ్చిమాసియా యుద్ధము, రకరకాలుగా అనిశ్చితి నెలకొన్న పరిస్థితుల్లో సో ఎలా చూడొచ్చంటారు ప్రధాని పర్యటన? వంశీ, ఖచ్చితంగా కూడా రేపటి నుంచి కూడా 19వ తేదీ వరకు వారం రోజుల పాటు కూడా యూరప్ పర్యటన ఉండబోతుంది ప్రధాని మోదీ. ప్రధానంగా కూడా ఫ్రాన్స్, ప్యారిస్ తో పాటు అక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటన ఉండబోతుంది. కీలక సదస్సుల్లో కూడా పాల్గొనబోతున్నారు. తొలుత అంటే 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా ఈ పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా మొదటిసారి ఆయన ఫ్రాన్స్ నగరంలో కూడా పర్యటిస్తారు. ఫ్రాన్స్ లో పర్యటించిన తరుణంలో కూడా అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మక్రాన్ తో కూడా ఆయన ద్వైపాక్షిక చర్చలు చేయబోతున్నారు. ప్రధానంగా ఎందుకంటే ఫ్రాన్స్ తో ఇరు దేశాల మధ్య కూడా ప్రత్యేక గ్లోబల్ స్ట్రాటజీకి సంబంధించిన అంశాలపై కూడా మోదీ చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పర్యటన 13, 14 2 రోజుల పాటు కూడా ఈ ఫ్రాన్స్ అధ్యక్షుడితో కూడా అక్కడ ఉండబోతుంది. ఇందులో ఇరు దేశాల స్టార్టప్లతో పాటు పెట్టుబడులను ప్రోత్సహించేటువంటి భారత్ ఇన్నోవేషన్స్ పై కూడా ఇది కూడా పలు కీలక అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకొని స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించే విధంగా కూడా మోదీ పలు ఫైళ్లపై కూడా సంతకం పెట్టబోతున్నారని కూడా తెలుస్తుంది, ఒప్పందాలపై. అలాగే ఆ తర్వాత 14వ తేదీ నుంచి 16వ వరకు కూడా రెండవ విడత పర్యటన ఏదైతే ఉందో స్లోవేకియాలో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. స్లోవేకియా పర్యటనలో కూడా పలు కీలక నిర్ణయాలు కూడా ప్రధాని మోదీ పర్యటనలో జరగబోతున్నాయి. ఇందులో అక్కడ ప్రధాని రాబర్ట్ ఫికో ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ వెళ్తున్న నేపథ్యంలో కూడా 1993లో స్లోవేకియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి ఒక భారత ప్రధాని అక్కడ పర్యటించడం అనేది కూడా ఒక విశేషం అని కూడా, చారిత్రాత్మక విశేషం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఆటోమొబైల్ రంగానికి సంబంధించి, పెట్టుబడుల రంగానికి సంబంధించి, అలాగే రైల్వే తయారీ రంగాలకు సంబంధించి కూడా అక్కడ స్లోవేకియా అధ్యక్షుడితో కూడా ప్రధాని మోదీ చర్చ జరగబోతోంది. దీంతో పాటు కీలక పర్యటనలో ఇక్కడ ఉన్నటువంటి మనం చెప్పుకునేది ఏంటంటే ఫ్రాన్స్ లో ఉన్నటువంటి ఏవియన్ నగరంలో జరిగే G7 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనబోతుండడం, అక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ కాబోతుండడం అయితే జరుగుతుంది. గడిచిన 2025 ఫిబ్రవరిలో మోడీ, ట్రంప్ రైట్, మొత్తంగా రేపటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన అయితే కొనసాగుతోంది. వారం రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియాలో భారత ప్రధాని పర్యటించబోతున్నారు. అదేవిధంగా ఈ పర్యటనలో రక్షణ, పౌర, అణు ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారమే లక్ష్యంగా ప్రధాని పర్యటన కొనసాగుతుంది. ఇక ఫ్రాన్స్లో G7 సదస్సు జరుగుతుంది. ఆ సదస్సులో కూడా ప్రధాని పాల్గొనబోతున్నారు. ఈ G7 సదస్సులోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మోదీ భేటీ కాబోతున్నారు. ఇప్పుడు ఈ ఇరువురు నేతల భేటీకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతుంది. ఓవైపు పశ్చిమాసియా యుద్ధం పరిణామాల నేపథ్యంలో మోదీ, ట్రంప్ భేటీ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తోంది.